everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from Ivathu with Arla 2. Let's watch it. Agra. Real third floor. దీన్ని ఆల్ పర్పస్ నైఫ్ అంటారు. నువ్వు ఇటెల్ Oh, పెట్టుకో ఇలా Oh. ఒరే బాబు, ఇదెవరిది? నాకు దొరికింది కాబట్టి నాదే. యువ, the friend. Ravi, Navi. యా drug maker करने वाला. యూత్ స్టార్ యువ మెత్త వదలరా, నేను ఆడి ఫ్యాను. Hey, తను రియా కదా? అంటే ఇదంతా చేసింది యువనా? వాడు హీరో అనుకున్నాను రా, విలనా? And you? మీరు రూమ్ చెక్అవుట్ చేయటం అయిపోతే నేను వేరే పార్టీని చెక్ ఇన్ చేస్తాను. ఇట్స్ ఎ బిట్ అర్జెంట్. వాట్ ఆర్ యూ లుకింగ్ సార్? ఈ బాత్రూంలో కూడా కెమెరా పెట్టావా? బడ్జెట్ సరిపోకి ఫ్లోర్లో పెట్టలేదు సార్. కింద రూమ్లో. నెంబర్ 7. సరే నీ ఫోన్ నీదే వాడచ్చుగా. రే నాది ఐఫోన్. నాదే అదేరా, మర్చిపోయావా? నీ గర్ల్ ఫ్రెండ్ నీ బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చిందిగా. నీది ఏంటి? నీది ఫోన్. ఐఫోన్. ఆండ్రాయిడ్ వాడటం మానేస్తారా? ఆండ్రాయిడ్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ యువాని పట్టుకుందాం. Oh. హలో నమస్తే యూత్ స్టార్ అభిమానులందరికీ మోరాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం సుస్వాగతం. మోరాన్ థియేటర్ లో పలకరించే మోరాన్. మీరు అభిమానించే మీ యూత్ స్టార్ ఇంకొద్ది క్షణాల్లో మిమ్మల్ని పలకరించడానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేస్తున్నారు. ఇంకా సేపట్లో ఇంతమంది జనాల్లో వాడిని ఎలా పట్టుకునేది? యాంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ మోరాన్ పిలిచేద్దాం. యువ కోసం వచ్చిన యువకుల్లారా, యువ కిరటాలారా, రాసి మీది నేను చచ్చేలోగా ఈ సినిమాతో మీకు ఫుల్ మీల్స్ పెడుతున్నా. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం బ్రదర్. ఏయ్, ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ దేనికి? యువన్న కాళ్ళ మీద పడి ఫోటో తీసుకునికి. ఎందుకు? అది ట్రెండ్ కదన్నా. ఒరే, నీ బదులు మేము వెళ్ళచ్చా? వాళ్ళు పైసలు ఇచ్చారన్నా. పిచ్చోడా. రే డబుల్ తీ. 10 రూపీస్. 6 రూపాయలా? నీకు సిగ్గోటి తీసుకో. ఇందా. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారన్నా. ఇది కలిపితే ఎంత అవుద్ది? 1116. మరి ఏది ఎక్కువ? ఇదే ఎక్కువ. ఎలా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అరే దండ. మీ మా Oh, swag. నితీష్ గారు. బాబు పెద్దవారు. ఏయ్. పద. ఏంటి ప్రీపే చేస్తారు? ఓవర్ యాక్షన్ చేస్తారు. కూల్ కూల్ కూల్. దట్స్ మై నిప్పుల్. పీపుల్ అనుకున్నాను. త్వరగా స్పీచ్ అవ్వదు, బ్యాక్ స్టేజ్కి వచ్చే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ స్టేజ్కి వచ్చాయి. మీరు ఎవరి మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో మన యూత్ స్టార్ యువ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఈ ఫంక్షన్ ఎన్నో మైల్స్ నుంచి ఎన్నో స్మైల్స్ తో వచ్చిన నా యువనైల్స్ కి టేక్ ఎ బౌ. ఎవడు అన్నాడు ఫ్లాప్ నుంచి ముప్పేడా ఎక్కువ అని? 2 కాదు 4 వచ్చాయి. ఇక్కడే ఉన్నా 40 వచ్చినా కూడా ఇక్కడే
మన మధ్యలో లేరు. ఆకాష్ను ఎవరో చంపేశారు. నన్ను చంపాలనుకుంటున్నాను. మీలాంటి యువరేల్స్ కళ్ళ ముందే నన్ను బెదిరించి మరీ వెళ్ళారు. ఓ వాళ్ళెవరో కాదు, వీళ్ళే. వీళ్ళు నన్ను చంపగలరా? ఈ స్టేజ్ దాటి రాగలరా? అసలు మీ కళ్ళ ముందు నన్ను టచ్ చేయగలరా? నేను ఇప్పుడే వెళ్ళి అఫీషియల్ గా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను. బట్ ప్లీజ్ మీరు మాత్రం చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని ఏం చేయకండి. మాప్టే తవ్వుతు కాబట్టి మీ మీద ఎవరో కేసు పెట్టలేరు. సో దయచేసి ఐ బెగ్ యూ ప్లీజ్ వాళ్ళని ఏం చేయకండి. వాళ్ళు అక్కడే ఉన్నారు కూలర్ దగ్గర. సిగ్గు లేకుండా. లవ్ యూ యూనైస్. బాయ్ 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 బాయ్. ఓ ఓ నీకోసం ఎరైన అవుతా, సొరైన అవుతా, అన్యాయంగా మాపై దాడి చేస్తారా? Go for it, guys. ఏయ్, ఒక మర్డర్కి సరిపోదా? ఇంకోటి కావాలా? అంతేగాని ఓ ఈ యాంగిల్ సెల్ఫీ అంటారా? నాతో దిగట్రా నా తమ్ముడు. This is good. मर गया वो. He's dead. अरे बाप रे बाप. He's dead. Nice. This is good, yaar. ఎవరా నువ్వు? నిధి బాబు యువా Okay, he's not dead. హెడ్ అండ్ షోల్డర్ సార్. Head and shoulders. ఏం చూస్తున్నావు? నీ సినిమా షూటింగ్ సెట్టింగే. కన్నీ కాశ్మోరా. Cunning Kashmara. మేము అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పాలి. Okay. మేము ఇంకా అడగలేదు కదా. రిహార్సల్. లెట్స్ గో ఫర్ టేక్.
నీ పేరు యువ. అడుగుతున్నా చెప్తున్నా. ఎస్. నీ నెక్స్ట్ సినిమా పేరు మోరాన్. ఎస్. నీ ఫస్ట్ సినిమా మెత్తవదలరాలో అభిని ఎందుకు చంపావు? చెప్పు. చెప్పు. ఎస్ అను లేదా బేసిక్ క్వశ్చన్ ఇది. ఇది ఒక్కటి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉందా? నా మాట వెళ్ళలేదు, చంపేశా. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫెషన్ అక్యూజ్డ్ A1 మిస్టర్ యువా. హే, ఏం కన్ఫ్యూజన్? కన్ఫ్యూజన్ కాదురా, కన్ఫెషన్. దట్స్ వాట్ ఐ సెడ్. నువ్వు రియాని మర్డర్ చేసావని. నేనెప్పుడు చేస్తా? నువ్వు రియాన్ చంపావా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. ఎందుకు? నా మాట వెళ్ళలేదు, చంపేశాను. అలా ఎలా చేస్తారు? నువ్వు షూటింగ్ లో బబుల్ గమ్ నవ్వి, డబ్బింగ్ లో డైరెక్ట్ బబుల్ గమ్ నవ్వి చెప్తాము, బోర్డు మీద చదువుకుంటూ చెప్తాము. చెప్పినంత మాత్రాన చంపినట్టు ప్రూవ్ అయిపోద్దా? ఇది నీదేగా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో పడిపోయిందా? లేక్ వ్యూ లాడ్జ్లో పడింది. లేక్ వ్యూ అయితే నాది కాదు. రే చెప్పు. కానీ కొత్త కొన్న ఇన్సార్ చూపిస్తున్నావు. ఆయన దొరికినంత మాత్రాన చంపినట్టు ప్రూఫ్ ఏంటి? పట్టుకో. ఏ బరువు ఉంది, ప్లీజ్ పట్టుకో. అది కూడా హ్యాండిల్ చేయలేడు. Fingerprints. Glock 14 CO2 blowback, 9 bullet range. Nice. Actually. గన్ను బాగా అలవాటు అనుకుంటా. సీరియల్స్ పెట్టేదేంటి? పెట్టు. నువ్వు చెప్పినట్టు వెపన్ కూడా రెడీ. ఇదే గంతో రైట్. ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్తావా? లేదా మా స్క్రిప్ట్ మమ్మల్ని రాసుకోమంటావా? వద్దు, నువ్వు దరిద్రంగా రాస్తావు, నేను చెప్తాను. ఓకే. ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్. కర్మ హబ్లో నేను యాక్చువల్గా స్లీపింగ్ పార్ట్నర్. ఫ్రీ ఉన్నప్పుడల్లా ఫ్రీ వైఫై కోసం నేను అక్కడికి వెళ్ళేవాడిని. అలా Free Wi-Fi. Hi, sir. Hi. We're a big fan of yours. Can we take a selfie with you? ఆ రోజు తన బర్త్డే అని చెప్తే కేక్ ఆర్డర్ చేసి సెలబ్రేట్ చేశాను. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆఫ్ కోర్స్ షీ వాజ్ ఇంటు మీ లైక్ ఎవ్రీ గర్ల్. నా బర్త్డేని ఎక్కడైనా ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకుందామా? ప్లీజ్. సో యూ వాంట్ సమ్ బర్త్డే బంప్స్? అలా ఇద్దరం కర్మ హబ్లోనే ఉన్న నా ప్రైవేట్ విల్లాకి వెళ్ళాం. ఇట్స్ గోనా బి ఎ లాంగ్ రైడ్. 57 seconds. That's it? That was really a long ride, huh? Oh, my career best. Thanks to you. Okay, my love. Happy birthday once again, huh? Ciao. See ya. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? అదేంటి పని అయిపోయిందిగా? నా పని ఇంకా అవ్వలేదు. కన్సల్టెడ్ టాక్. నీ నెక్స్ట్ మూవీలో నన్ను హీరోయిన్గా తీసుకోవాలి. టూ లేట్ మా. నెక్స్ట్ మూవీలో నేనే హీరో, నేనే హీరోయిన్. వెన్నెలా అండ్ కిషోర్. దే ట్విన్స్. I insisted. I'm serious. Oh, that's a weird name. Look, Miss Serious. First of all, ఈ పేరుతో నువ్వు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. బట్ ఇఫ్ యూ వాంట్ సమ్ మనీ, I can pay you. I don't need your freaking money, okay? మరి బిట్ కాయిన్స్ కావాలా? But the market is crashed. I might use man force, but I'm not a man who uses force. It was consensual, okay? And ఇక్కడ కాకపోతే అక్కడ కూడా డోర్ ఉంది. And you better behave like an adult. నేను అడల్ట్ అని ఎప్పుడు చెప్పాను? I turned 16 today. నేను ఇంకా మైనర్ని. కన్సెంట్తో చేసిన లీగల్గా ఇది రేపే. Oh yes. Right? No, I'm just a kid. ఒక చిన్న పిల్లని రేప్ చేసావని బయట తెలిస్తే నువ్వు నీ కెరియర్. So let's make a deal. You're a witch. Bloody. నన్నే బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నావా? Of course. చాలా ఇంకా చేయమంటావా? You're a psycho. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? Not sensual, but it was consensual. నేను నిన్నే అడిగాను. జస్ట్ ఒక మూవీలో హీరోయిన్ రోల్, ఒక 4 సాంగ్స్ ముందు ఒక సింగ్, అంతేగా. నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? క్లియర్ గానే ఉందిగా. ఏంటి, కోపం వస్తుందా? నన్ను కొట్టాలనిపిస్తుందా? కైండ్ ఆఫ్. Oh, तेरे भाई पागल है तो. చాలా ప్లీజ్. ఆ కన్ఫ్యూజన్ లో నాకు సడన్ గా స్టాంప్స్ గుర్తొచ్చాయి. ఆ స్టాంప్స్ తీసుకుని వెంటనే నోట్లో గెట్ అవుట్. అమ్మయ్యా, పాల్ బచ్ గే.
ఆగావే గెట్ అవుట్ పోయి చావే ఏదో ఫ్లోలో చావన్నాను నిజంగానే చచ్చింది స్టాంప్స్ ఎఫెక్ట్ ఏం చేయాలి తెలియక ఆకాశ్ కాల్ చేశారు మై స్లీపింగ్ పార్ట్నర్ వాట్సాప్ అప్పు కాదు డౌన్ చూడు నువ్వు ఈ మధ్య బాగా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు స్పృహ తప్పిందే అంత పోస్ట్కి జరిగిందంతా పూజ కూర్చున్నట్టు మొత్తం చెప్పాడు ఆ స్లీవ్ డ్రగ్ ఇస్తే నా మాట విని వెళ్ళిపోతుంది అనుకున్నాను సూసైడ్ చేసుకుంటుంది అనుకోలేదు మాట వినేది డ్రగ్ బాడీలో ఉన్నంత వరకే నార్మల్ అయ్యాక ఏం చేద్దాం అనుకున్నావు ఆలోచించేంత టైం ఇక్కడ ఇచ్చి వచ్చింది షీ వాస్ హర్టింగ్ అస్ బ్లడీ సైకో ఓకే ఓకే ఎన్ని స్టాంప్స్ ఇచ్చావు అన్నీ ఇచ్చా నీకేమో ఇచ్చావు ముందు ఆ బాడీ మాయం చేయి తర్వాత ఫుల్ బాడీ చెకప్ చేసుకుని పిచ్చి కోసం ఓకే సీరియస్ అని చెప్పింది ప్రెటీ లాయర్ ఏం చేసావురా ఇందాక పూజ కూర్చున్నట్టు చెప్పినా కదా అంత బాగుంది స్టోరీ మళ్ళీ అడుగుతున్నావు దీని అమ్మాయి ఎవరు తెలుసా దామిని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డూ యు నో హూ ఐ యామ్ ఐ యువ ద యూత్ స్టార్ ఇలా అన్నంత ఈజీగా అంతా మేనేజ్ చేయడం డ్రగ్ చెప్పి స్లేవ్ డ్రగ్ ఎక్స్క్లూజివ్లీ మన మెంబర్స్ కోసం తయారు చేశాం ఇప్పుడు డ్రగ్ అవుటర్స్ అంటే మన నెత్తికి చుట్టుకుంటుంది మరి ఇప్పుడు ఎలా మీరిద్దరు కలిసి ఉంటే ఎవరన్నా చూసారా మొత్తం లాంచ్ అంతా చూసింది దిస్ ఇస్ నాట్ గుడ్ మ్యాన్ దిస్ ఇస్ సెక్షువల్ అసాల్ట్ ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లం నో ఇట్స్ ఎ మైనర్ Sir, two guys are creating nuisance over here. డోంట్ డిస్టర్బ్ మీ యు హ్యాండిల్ ఇట్ కట్ చేద్దాం Sir, I cannot handle them. వస్తున్నా ఎక్కడికి డోంట్ టచ్ ఎనీథింగ్ ఐ వోంట్ సారీ ఐ డి నాట్ టచ్ ఇట్ ఐ డి నాట్ అలా వెళ్ళిన ఆకాష్ ఓ గంట తర్వాత ఫైల్ తీసుకుని వచ్చాడు ఐ థింక్ ఐ హావ్ ఎ ప్లాన్ ఫైనలీ వాట్ ఇస్ ఇట్ కానీ రిస్క్ ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ 1% ఛాన్స్ ఉన్న చాలు మిగతా మొత్తం ఎలా నువ్వే చూసుకుంటావు అప్పుడు మీ ఫైల్ నాకు ఇచ్చాడు వీళ్ళే మనకు కావాల్సిన పత్రాలు ఇప్పుడే హబ్బుకు వచ్చి అడవాడు చేసి వెళ్ళారు కిడ్నాప్ కేసులో మీరు డబ్బులు ఎలా దొంగిలిస్తున్నారో చెప్పాడు ఐ వాస్ షాక్డ్ హౌ చీప్ కుడ్ దట్ బి యు చీపోస్ అమ్మాయి ఎవరు సరే కనిపించట్లేదు చేసి చంపేసాన్ని క్రియేట్ చేద్దాం దట్స్ పర్ఫెక్ట్ వాళ్ళని లాజిక్ రప్పించి రెడ్ హ్యాండెడ్గా పట్టించేద్దాం ప్రూఫ్గా ఈ సీసీటీవీ ఫుటేజ్ దానికి పంపిద్దాం ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు నీ పనితో పాటు నా పని కూడా అయిపోతుంది నీ పనేంటి నేను వదిలేసిన గతాన్ని వీళ్ళు మళ్ళీ వెలికి తీసేలా ఉన్నారు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తుంటే మళ్ళీ నీ కథ ఎవడి గతంలో గొప్పదే అనుకో మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వాళ్ళ ప్లాన్లో వాళ్ళని ఇరికిద్దాం అలా యాక్టర్స్ని హైర్ చేసి ఒక ఫేక్ కిడ్నాప్ సినారియోలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను ఆ తర్వాత లేక్ వ్యూ లాడ్జ్కి వెళ్ళాను సార్ మీ కీస్ థర్డ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 7 కూడా కావాలి ఆ తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి వీడు తాగిన గ్లాసులు తిన్న ప్లేట్లు రియా బాడీని పెట్టి క్రైమ్స్ని క్రియేట్ చేసి ఆకాశ్ రూమ్ కానీ ఎంత వెతికినా మీకు దొరకదు ఎందుకంటే మేము కిడ్నాప్ చేసాం కాబట్టి ఎన్నిసార్లు కిడ్నాప్ చేస్తారు మాకు డబ్బు దక్కేదాకా ఇందాకే కదరా డబ్బు సహా కారు తప్పుకెళ్ళిపోయారు రంజిత్ డబ్బు తీసుకుని పారిపోయాడు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు తెచ్చాము వర్కౌట్ అవుతాం మాట్లాడమేంట్రా రియా సేఫ్గా రావాలంటే మాకు మీరు ఇంకో 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. తక్కువ రేటు మాట్లాడడానికి ఇదేనా సెన్సెక్సా సెన్స్లెస్ డబ్బులు రెడీ చేసుకున్న కాల్ కోసం వెయిట్ చేయండి 10,000కి దిక్కులు ఫేస్ లేదు 10 లక్షలు చెప్తావా డబ్బు తీసుకురాకపోతే టెన్షన్ పడకు వస్తారు వస్తారంటావా హలో డబ్బు రెడీయా రూమ్ నెంబర్ 7 థర్డ్ ఫ్లోర్ లేక్ వ్యూ లాడ్జ్ Oh God, this is totally. We thought it's their friend, but Haan. it's them. But who killed him? Who killed him? Killed or not killed? अरे Who killed him? that's just a slip of tongue. Yeah, I know. Who killed him? Who killed him? But what about But this? the thing is, Ria killed herself. But of course, he will get into a problem because she was minor and she kind of gave him her drugs as well. That was slave drive, of course. Oh, now we have to see who killed him. Who is the other guy who killed him now? Yeah, we will. Man, this movie, I watched third part also. Why they movies, the way they make movies like full comedy,
फुल मतलब ट्विस्ट एंड टर्न वाला फुल मजेदार एकदम फुल मसालेदार मूवी मसालेदार एंड प्लस आई मिस दिस सीरियल हाँ पिछले पार्ट में बहुत ज्यादा सीरियल ये टाइम बहुत कम सीरियल दिखा है. We need more serial. We need more serial. मैं तो बता रहा Let's watch it, guys. So meanwhile, guys, do like, subscribe, Share, comment, click on the bell icon.